Hello everyone, welcome to Python Life YouTube channel. So, in this video, we are going to discuss about the integrity constraints. So, in our previous videos, we discussed about TCL, DCL, DML, DDL commands. So, అవన్నీ ఏంటండి అంటే SQL sublanguages, SQL sublanguages, structured query language. That language contains some sublanguages. Those sublanguages are okay, DDL, DML, DCL, TCL. సో వీటి గురించి మన ప్రీవియస్ వీడియోస్లో మనం డిస్కస్ చేసినాం. అంటే DDL కమాండ్స్ని యూజ్ చేసి ఓకేనా వాట్ ఆపరేషన్స్ వీ కెన్ పర్ఫామ్, DML ఆపరేషన్స్ని యూజ్ చేసి వాట్ ఆపరేషన్స్ వీ కెన్ పర్ఫామ్, అండ్ ఓకేనా TCL ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ అండ్ వాటిని యూజ్ చేసి ఏం ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ ఓకేనా DCL డేటా కంట్రోల్ లాంగ్వేజ్ కమాండ్స్. సో ఇట్లా ఒక్కొక్క కేటగిరీ ఆఫ్ సబ్ లాంగ్వేజ్ కెన్ పర్ఫామ్ ఓకేనా డిఫరెంట్ ఆపరేషన్స్ అని చెప్తున్నాం. అండ్ ఇన్ దిస్ వీడియో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్స్. వాట్ ఈస్ ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్, వై ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్ రిక్వైర్డ్. సో ఆ కాన్సెప్ట్ అనేటువంటిది ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాం, రైట్. సో ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్, కన్స్ట్రైంట్ మీన్స్ వాట్ అండి అంటే కన్స్ట్రైంట్ మీన్స్ రూల్ అని చెప్తాం మనం. ఓకేనా ఇక్కడ కన్స్ట్రైంట్ అనేటువంటి దాన్ని ఒక రూల్ అని చెప్తాం. వై రూల్స్ రిక్వైర్డ్, వై రూల్స్ రిక్వైర్డ్. ఇప్పటి వరకు మనం ఏం చేసినామండి అంటే వితౌట్ ఇంప్లిమెంటింగ్ ఎనీ కన్స్ట్రైంట్, వితౌట్ ఇంప్లిమెంటింగ్ ఎనీ కన్స్ట్రైంట్ టేబుల్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేసినాం. ఆ టేబుల్లోకి డేటా అనేటువంటి దాన్ని ఇన్సర్ట్ చేసినాం. మరి ఇక్కడ కన్స్ట్రైంట్ అనేటువంటిది ఏమని చెప్తున్నాం, కన్స్ట్రైంట్ అనేటువంటిది ఒక రూల్ గా డిఫైన్ చేసుకుంటున్నాం. కన్స్ట్రైంట్ ఈజ్ నథింగ్ బట్ రూల్. ఏంటి ఆ రూల్ అంటే బిజినెస్ రూల్స్. నీ డేటా, నీ టేబుల్ అనేటువంటిది ఎటువంటి బిజినెస్ రూల్స్ తోటి క్రియేట్ చేయాలి అండ్ ఏ టైప్ ఆఫ్ డేటాను నువ్వు అందులో స్టోర్ చేసుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్స్. ఓకేనా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చెప్తున్నానండి అంటే ఐ హ్యావ్ ఏ కంపెనీ, ఐ హ్యావ్ ఏ కంపెనీ. సో ఈ కంపెనీ అందులో ఎంప్లాయ్ చేసేటువంటి ఎంప్లాయీస్ కు నేను శాలరీస్ అనేటువంటి దాన్ని ప్రొవైడ్ చేయాలి. మరి నా శాలరీస్ అనేటువంటిది ఎట్లుండాలి, ఓకేనా. ఏ ఒక్క ఎంప్లాయీకి కూడా నేను 10,000 కంటే తక్కువ శాలరీ ఇవ్వకూడదు. అది నా రూల్, అది నా రూల్. అండ్ ఏ ఒక్క ఎంప్లాయీ కూడా ఓకేనా 1 lakh కంటే ఎక్కువ శాలరీ అనేటువంటిది గెయిన్ చేయకూడదు. అంటే బిట్వీన్ ఏమని చెప్తున్నా, శాలరీస్ బిట్వీన్ 10,000 to 1 lakh అని చెప్తున్నా. సో మరి అది రూలే కదా. అంటే ఇప్పుడు ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ నేను 10,000 కంటే తక్కువ శాలరీ, 1 రూపీ తక్కువ ఎంట్రీ చేసినా కూడా దట్ షుడ్ నాట్ బి యాక్సెప్ట్ చేయకూడదు. అండ్ 1 lakh అంటే ఎక్కువ 1 రూపాయి ఎంట్రీ చేసినా కూడా ఆ డేటా అనేటువంటిది కూడా యాక్సెప్ట్ చేయకూడదు. సో దానికోసం నేను ఏం చేస్తున్నానండి అంటే ఎట్ ద టైమ్ ఆఫ్ క్రియేటింగ్ టేబుల్ నేను కొన్ని రూల్స్ అనేటువంటి వాటిని అప్లై చేస్తున్నా. ఆ రూల్స్ ని ఇక్కడ మనం ఏం చెప్తున్నామండి అంటే కన్స్ట్రైంట్స్ అని చెప్తున్నాం. ఇక్కడ చూడండి, కన్స్ట్రైంట్స్ ఆర్ ద రూల్స్, కన్స్ట్రైంట్స్ ఆర్ ద రూల్స్, కన్స్ట్రైంట్స్ ఆర్ ద రూల్స్ that we can apply, that we can apply on the టైప్ ఆఫ్ డేటా ఇన్ ఏ టేబుల్ మీద మనం ఏం చేస్తున్నామండి అంటే ఆ రూల్స్ అనేటువంటి వాటిని అప్లై చేస్తున్నాం. ఓకేనా. సో అంటే ఇక్కడ మనము సమ్ బిజినెస్ రూల్స్ అనేటువంటి వాటిని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వన్ మోర్ థింగ్ నేను ఏం చెప్తున్నా, ఒక కాలంలో ఏజ్ అనేటువంటి కాలం తీసుకుంటున్నా, ఒక స్టూడెంట్ అనేటువంటి టేబుల్ తీసుకున్నా. నా కాలేజ్ లో జాయిన్ అయ్యేటువంటి స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళ ఏజ్ ఓకేనా ఏమని చెప్తున్నా, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 22 అని చెప్తా. అంటే 22 కంటే ఎక్కువ ఉండకూడదు, ఓకేనా. 18 కంటే తక్కువ ఉండకూడదు. ఆ స్టూడెంట్స్ మాత్రమే నా కాలేజీలో జాయిన్ కావాలి. ఇది ఒక రూల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పర్సన్స్ డేటా అనేటువంటిది ఓటర్ లిస్ట్ అనేటువంటిది తయారు చేస్తున్నాం. ఇవన్నీ రియల్ టైమ్ సినారియోస్, ఓకేనా. ఓటర్ లిస్ట్ అనేటువంటిది తయారు చేస్తున్నాం. మరి ఓటర్ లిస్ట్ లో ఎవరు హు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓట్, ద ఏజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ద ఏజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18 years. సో నెంబర్ ఆఫ్ ఇయర్స్ అనేటువంటి దాన్ని మనం ఎంటర్ చేస్తాం. ఏజ్ అనేటువంటిది ఎట్లా ఎంటర్ చేస్తాం,
who are having a okay age greater than or equal to 18, that person is eligible for vote. సో ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ నువ్వు 17 years ఓల్డ్ ఉన్నటువంటి పర్సన్ నువ్వు ఎంట్రీ చేస్తున్నావు, ఓకేనా, కాలం షుడ్ నాట్ యాక్సెప్ట్ దట్ వాల్యూ. సో యాక్సెప్ట్ చేయకూడదు అక్కడ. సో ఇట్లా. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం పర్సన్స్ డేటా అనేటువంటిది క్రియేట్ చేస్తున్నాం. అండ్ ఈచ్ పర్సన్ హ్యావింగ్ ఏ యూనిక్ ఐడి అనేటువంటిది ఉండాలి. యూనిక్ ఐడి ఉండాలి. మరి యూనిక్ ఐడి ఉండాలంటే మనం అక్కడ డేటా అనేటువంటిది ఐడి కాలం అనేటువంటిది ఇట్ షుడ్ నాట్ బి ఓకేనా, ఇట్ షుడ్ నాట్ బి నల్, అంటే నల్ అనేటువంటిది ఉండకూడదు. అండ్ రిపీటెడ్ డేటా అనేటువంటిది ఉండకూడదు. సో అప్పుడు మనం ఆ కాలం మీద ఎటువంటి కన్స్ట్రెంట్ ను అప్లై చేయాలి, ఎటువంటి రూల్ ను అప్లై చేయాలి, ఇవన్నీ ఏంటండి అంటే రూల్స్ అని చెప్తున్నాం. రూల్స్ టు అప్లై ఆన్ ద, ఎక్కడ అప్లై చేస్తున్నాం వీటన్నిటిని, ఆన్ ద టైప్ ఆఫ్ డేటా ఇన్ ఏ టేబుల్లో. ఇప్పుడు నేను ఏదైతే చెప్పినో దట్ కేటగిరీ ఆఫ్ డేటాను ఇన్సర్ట్ చేయడం కోసం టేబుల్ మీద మనం ఏం చేస్తున్నామండి అంటే కొన్ని రూల్స్ అనేటువంటి వాటిని అప్లై చేస్తున్నాం. ఓకే, ఇది. అండ్ ఇక్కడ చూడండి, టేబుల్ దట్ ఈస్ వీ కెన్ స్పెసిఫై ద లిమిట్ ఆన్ ద టైప్. we can specify we can specify the limit on the type of data that can be stored in a particular column in a table using constraint. సో ఏదైతే మనం రూల్స్ అనుకుంటున్నామో, ఏదైతే డేటాకు లిమిట్, ఓకేనా, కొన్ని కేటగిరీస్ ను అప్లై చేస్తున్నామో ఆ కేటగిరీస్ ను బేస్ చేసుకొని, వాటిని బేస్ చేసుకొని ఇక్కడ డేటా అనేటువంటి దాన్ని స్టోర్ చేయాలి. సో ఇది కన్స్ట్రెంట్ అనేటువంటి దానికోసం. ఓకే, సో ఇన్ఫర్మేషన్, బిజినెస్ రూల్స్, ఓకేనా, ఆల్ బిజినెస్ ఆఫ్ ది వరల్డ్ రన్ ఆన్ బిజినెస్ డేటా ఓన్లీ. దట్ డేటా మస్ట్ బి, ఓకేనా, దట్ డేటా మస్ట్ బి ఆన్ టాప్ ఆఫ్ దట్ డేటా వి మస్ట్ బి ఇంప్లిమెంట్ సమ్ రూల్స్ అనేటువంటి వాటిని ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటది. గుర్తుపెట్టుకోండి. ఆ రూల్స్ ని ఇక్కడ ఇంటిగ్రిటీ కన్స్ట్రెంట్స్ గా మనం డిఫైన్ చేసుకుంటున్నాం. ఓకేనా, వాట్ కన్స్ట్రెంట్స్ ఆర్ దేర్, what constraints are there means here we have a number of constraints are there. Okay, in that number of constraints, okay, one of the constraint is ఏమని చెప్తున్నాం, not null constraint. That means not null. Null means what? Undefined value, unknown value, undefined value, unknown value. It is not equal to zero, it is not equal to infinity, it is not equal to ఎనీ వాల్యూ. అన్డిఫైనెడ్ వాల్యూ, అది తెలియనటువంటి ఒక వాల్యూ, అది ఎంత అనేటువంటిది మనం ఇమాజిన్ చేసుకోకూడదు. ఓకేనా, దానికి ఒక సర్టెన్ వాల్యూ అనేటువంటిది ఉండదు. అది అన్డిఫైనెడ్, అంతే, అన్డిఫైనెడ్ వాల్యూ. సో అటువంటి అన్డిఫైనెడ్ వాల్యూ ఇన్ నాట్ నల్ మీన్స్ దట్ కైండ్ ఆఫ్ అన్డిఫైనెడ్ వాల్యూ షుడ్ నాట్ బి, ఓకేనా, యాక్సెప్టెడ్ హియర్. ఏదైతే కాలం మీద నువ్వు నాట్ నల్ అనేటువంటి కన్స్ట్రెంట్ ను అప్లై చేస్తావో, ఓకేనా, దట్ కాలం షుడ్ నాట్ యాక్సెప్ట్ ద నల్ వాల్యూ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను ఏమంటున్నా, ఒక టేబుల్ అనేటువంటిది క్రియేట్ చేస్తున్నా. ఓకేనా, స్టూడెంట్ టేబుల్ అనేటువంటిది క్రియేట్ చేస్తున్నా. ఏమని క్రియేట్ చేసిన, స్టూడెంట్ ఐడి అని చెప్తున్నా. స్టూడెంట్ ఐడి, ఎస్ ఐడి అనేటువంటిది కాలం, అండ్ ఎస్ నేమ్ అనేటువంటిది కాలం, ఎస్ నేమ్ కాలం, అండ్ ఏజ్ అనేటువంటిది కాలం. ఇక్కడ ఏజ్ అనేటువంటిది కాలం, ఏజ్ కాలం. సో ఇప్పుడు ఇక్కడ స్టూడెంట్ ఐడి నాకు తెలుసు, 101 అనేటువంటిది స్టూడెంట్. ఇప్పుడు నేమ్ అనేటువంటిది తెలుసు, ఏ అనేటువంటిది నేమ్. బట్ ఈ పర్సన్ ఏజ్ తెలియనప్పుడు నేను ఏం చేస్తా, ఇక్కడ ఈ కాలంను నల్ అని చెప్పేసి వదిలేస్తా, నాకు తెలియదు అని చెప్తా. ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ ఎట్ ద టైమ్ ఆఫ్ క్రియేటింగ్ దిస్ టేబుల్, ఈ టేబుల్లో ఈ కాలం మీద నేను నాట్ నల్ అనేటువంటిది పెట్టినా, నాట్ నల్ అనేటువంటి దాన్ని రాసిన, నాట్ నల్ అని రాసినప్పుడు ఇక్కడ నువ్వు ఈ కాలం అనేటువంటి దాన్ని ఎంటీగా వదిలేయకూడదు. యు మస్ట్ ఎంటర్ ఎనీ వాల్యూ హియర్. ఏదో ఒక వాల్యూను కంపల్సరీ నువ్వు ఎంటర్ చేయాలి. వితౌట్ అంటే ఇక్కడ నాట్ నల్ కన్స్ట్రెంట్ ఉంది కాబట్టి
నీకు కంపల్సరీ ఏం చేయమని చెప్తున్నా, ఏదో ఒక వాల్యూను ఎంటర్ చేయమని చెప్తున్నా, ఏదో ఒక వాల్యూను ఎంటర్ చేయమని చెప్తున్నా. సో ఇట్లా లైక్ దిస్. అంతేగాని ఇక్కడ నాకు తెలియదని చెప్పేసి ఆ కాలంలో నేను స్కిప్ చేయడానికి స్కోప్ ఉండదు. ఎందుకంటే ఈ టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు, ఈ పర్టికులర్ కాలం మీద నువ్వు ఏం చెప్పినావు, నాట్ నల్ అని చెప్పినావు. నాట్ నల్ అనగానే కంపల్సరీ వాల్యూ అనేటువంటిది ఉండాలి అని చెప్తాం ఇక్కడ. అది ఏదైనా వాల్యూ, ఎనీ వాల్యూ. ఓకేనా, ఇది నాట్ నల్ కన్స్ట్రెంట్ అనేటువంటిది. ఇక్కడ చూడండి, దిస్ కన్స్ట్రెంట్ టెల్స్ దట్ వి కెనాట్ స్టోర్ నల్ వాల్యూ. నల్ అనేటువంటిది వాల్యూ ఉండకూడదు. నల్ వాల్యూ ఇంటూ దట్ కాలం, ఆ కాలంలోకి నల్ వాల్యూ అనేటువంటి దాన్ని ఇన్సర్ట్ చెయ్యొద్దు అని చెప్తుంది. ఓకేనా, దట్ ఈస్ ఇఫ్ ఏ కాలం ఈజ్ స్పెసిఫైడ్ నాట్ నల్. ఓకేనా, ఈ పర్టికులర్ కాలం అనేటువంటిది నాట్ నల్ ఉంది అంటే నువ్వు మస్ట్ బి, ఓకేనా, ఎంటర్ ద వాల్యూ. అంతేగాని దెన్ వి కెనాట్ ఏబుల్ టు స్టోర్ నల్ వాల్యూ. ఇక్కడ నల్ అనేటువంటి దాన్ని ఎంటర్ చేయలేం. ఏదైతే కాలం మీద నాట్ నల్ అనేటువంటిది ఉందో ఆ కాలం మీద యూ నీడ్ టు ఎంటర్ ఏ పర్టికులర్ వాల్యూ. ఒక పర్టికులర్ వాల్యూ అనేటువంటి దాన్ని, ఓకేనా, ఒక పర్టికులర్ వాల్యూ అనేటువంటి దాన్ని ఎంటర్ చేయి, ఏదో ఒక వాల్యూను ఎంటర్ చేయి. అంతేగాని డోంట్ స్కిప్ టు, ఓకేనా, అంటే నాట్ ఎంటరింగ్ ద వాల్యూ. అక్కడ వాల్యూ అనేటువంటిది ఎంటర్ చేయకుండా దాన్ని స్కిప్ చేయకూడదు ఎప్పుడు, ఇఫ్ ద కాలం హ్యావింగ్ నాట్ నల్ కన్స్ట్రెంట్. అండ్ వన్ మోర్ కన్స్ట్రెంట్, వన్ మోర్ కన్స్ట్రెంట్. అండ్ దీంతో పాటు ఇంకేమని చెప్తున్నామండి అంటే యూనిక్ కన్స్ట్రెంట్ అని చెప్తున్నాం. యూనిక్ కన్స్ట్రెంట్. సో హియర్ ద యూనిక్ కన్స్ట్రెంట్ మీన్స్ ఇక నేను ఏం చెప్తున్నానండి అంటే ద కాలం విచ్ ఈజ్ హ్యావింగ్ ద కాలం విచ్ ఈజ్ హ్యావింగ్ యూనిక్ కన్స్ట్రెంట్. యూనిక్ కన్స్ట్రెంట్, దట్ కాలం వాల్యూ మస్ట్ బి యూనిక్. దట్ షుడ్ నాట్ బి, వాల్యూ షుడ్ నాట్ బి రిపీట్, వాల్యూ షుడ్ నాట్ బి డూప్లికేట్, రిపీటెడ్ వాల్యూ. ఇక్కడ చూడండి, ఓకేనా, కాలం మస్ట్ నాట్ బి రిపీటెడ్, కాలం మస్ట్ నాట్ బి రిపీటెడ్. ఓకేనా, అక్కడ ఆ కాలంలో వాల్యూ అనేటువంటిది ద వాల్యూ ఇన్ ఎనీ రో, ఏ రోలో కూడా ఆ కాలంలో ఉండేటువంటి వాల్యూస్ అనేటువంటివి నాట్ రిపీటెడ్ వాల్యూస్. ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చెప్తున్నా, ఓకేనా, ఇక్కడ ఒక టేబుల్ అనేటువంటిది తీసుకుంటున్నా. ఓకేనా, లైక్ దిస్. ఏ స్టూడెంట్ ఐడి అనేటువంటిది కాలం తీసుకుంటున్నా, స్టూడెంట్ నేమ్ అనేటువంటిది కాలం తీసుకుంటున్నా, స్టూడెంట్ ఐడి అండ్ స్టూడెంట్ నేమ్. ఇక్కడ ఎస్ఐడి అనేటువంటిది, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఐడి అనేటువంటి కాలం తీసుకున్నా. దీని మీద నేను ఏం చెప్పిన, యూనిక్ అనేటువంటి కన్స్ట్రెంట్ ను, ఓకేనా, యూనిక్ అనేటువంటి కన్స్ట్రెంట్ ను అప్లై చేసిన, యూనిక్ అని చెప్తున్నా. దిస్ కాలం ఈజ్ యూనిక్ అని చెప్తున్నా. యూనిక్ అని ఎప్పుడైతే చెప్పినో దీంట్లో ఉండేటువంటి ఈ వాల్యూస్ 101 అండ్ నెక్స్ట్ 102 అండ్ 103 ఇట్లా నాట్ రిపీటెడ్ వాల్యూస్ అనేటువంటివి ఉండాలి. నాట్ రిపీటెడ్. ఒకవేళ ఇన్ కేస్ 101 102 అండ్ అగైన్ 101 ఈజ్ నాట్ పాసిబుల్ ఇక్కడ, పాసిబుల్ కాదు. యూనిక్ కన్స్ట్రెంట్ షుడ్ నాట్ యాక్సెప్ట్ ద డూప్లికేట్ వాల్యూ. రిపీటెడ్ వాల్యూ అనేటువంటి దాన్ని యాక్సెప్ట్ చెయ్యదు, రిపీటెడ్ వాల్యూను మాత్రం యాక్సెప్ట్ చేయదు. రిమెంబర్ దట్. సో ఇది యూనిక్ కన్స్ట్రెంట్ అనేటువంటిది. అండ్ సమ్ మోర్ కన్స్ట్రెంట్స్ ఆర్ దే దోస్ కన్స్ట్రెంట్ ఏం చెప్తున్నామండి అంటే ఇక్కడ ప్రైమరీ కీ కన్స్ట్రెంట్ అని చెప్తున్నా. వెరీ ఇంపార్టెంట్ కన్స్ట్రెంట్. ఓకేనా, ప్రైమరీ కీ కన్స్ట్రెంట్ మీన్స్ ద కన్స్ట్రెంట్ విచ్ ఈస్, ఓకేనా, ద ప్రైమరీ కీ కన్స్ట్రెంట్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ ఆన్ ఎనీ కాలం. దట్ కాలం షుడ్ నాట్ యాక్సెప్ట్ null value, that column should not accept duplicate value. And that means the primary key constraint is a combination of not null and unique constraint అని కూడా చెప్పొచ్చు. ఓకే, a primary key field which can uniquely identify each row లో యూనిక్ గా ఐడెంటిఫై చేస్తుంది. అండ్ ఇక్కడ నల్స్ అనేటువంటివి కూడా పాసిబుల్ కావు. And this constraint is used to specify field in a table primary key. అంటే ప్రైమరీ కీ కన్స్ట్రెంట్ టేబుల్ గా మనం డిఫైన్ చేయాలి అంటే ఈ ప్రైమరీ కీ అనేటువంటిది యూజ్ చేయాలి.
ప్రైమరీ కీ కన్స్ట్రెంట్ కెనాట్ యాక్సెప్ట్ ద డూప్లికేట్ వాల్యూ, కెనాట్ బి యాక్సెప్ట్ ద నల్ వాల్యూ. నల్ అనేటువంటిది ఉండకూడదు అండ్ ఓకేనా డూప్లికేట్ అనేటువంటిది ఉండకూడదు. మరి దీన్ని మనం దేని మీద ఇంప్లిమెంట్ చేయొచ్చు? ఇప్పుడు ఇందాక నేను ఒకటి చెప్పిన, ఇప్పుడు ఏమని చెప్పిన, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ కాలం మీద స్టూడెంట్ ఐడి అనేటువంటి కాలం ఉంది. ఐడి అనేటువంటి కాలం మీద నేను ఏం చెప్తున్నా, యూనిక్ కన్స్ట్రెంట్ అనేటువంటి దాన్ని అప్లై చేసిన అనుకుందాం. దీని మీద ఏ కన్స్ట్రెంట్ ఉంది? యూనిక్ అనేటువంటిది. యూ మీన్స్ యూనిక్ కీ, యూనిక్ యూనిక్ అనేటువంటిది అప్లై చేసినాం. యూనిక్ అనేటువంటిది అప్లై చేసినాం అనుకుందాం. యూనిక్ అన్నప్పుడు ఏం చెప్తున్నా నేను, ఓకేనా, వాల్యూ అనేటువంటిది నాట్ రిపీటెడ్, వాల్యూ అనేటువంటిది నాట్ రిపీటెడ్, వాల్యూ నాట్ రిపీటెడ్, వాల్యూ నాట్ రిపీటెడ్. బట్ యూనిక్ అనేటువంటిది ఏం చేస్తుంది, నల్ వాల్యూస్ ను యాక్సెప్ట్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ నేను దిస్ పర్సన్ నేమ్ ఏ అని చెప్తున్నా, అండ్ బి అని చెప్తున్నా, అండ్ సి అని చెప్తున్నా, అండ్ ఇక్కడ డి అని చెప్తున్నా. డి, మరి ఏకు బికి సికి ఓకేనా ఇక్కడ ఐడి అనేటువంటిది ఉంది, మరి డికి లేదు. తర్వాత ఈ అనేటువంటి పర్సన్ ఉన్నాడు, ఈ పర్సన్ ఉన్నాడు, ఈ అనేటువంటి పర్సన్ కు నేను ఏం చేసిన 105 అనేటువంటి దాన్ని అసైన్ చేసిన. మరి డికి ఇక్కడ నంబర్ లేదు. అంటే మరి ఇప్పుడు యూనిక్ కన్స్టెంట్ అనేటువంటిది దీని యొక్క ఫంక్షనాలిటీ ఏం చెప్తాం, దట్ కెన్ యాక్సెప్ట్ ఓన్లీ ద యూనిక్ వాల్యూస్. అంటే మరి ఇట్ కెన్ యాక్సెప్ట్ ద నల్ వాల్యూను యాక్సెప్ట్ చేస్తుంది ఇక్కడ. ఇప్పుడు నల్ పాసిబుల్, ఇక్కడ నల్ పాసిబుల్, కానీ డూప్లికేట్ అనేటువంటిది నాట్ పాసిబుల్, రిపీటెడ్ అనేటువంటిది నాట్ పాసిబుల్. కానీ నల్లును యాక్సెప్ట్ చేస్తుంది, నల్లును యాక్సెప్ట్ చేస్తుంది, డూప్లికేట్ ను మాత్రం యాక్సెప్ట్ చేయదు. సో సార్ మరి ఒక స్టూడెంట్ కు ఐడి లేకుండా ఎట్లుంటాడు? ఐడి లేకుండా స్టూడెంట్ అనేటువంటి వాడు ఉండడు. ప్రతి ఒక్క స్టూడెంట్ కి రూల్ నెంబర్ అనేటువంటిది ఇస్తాం మనం. మరి ఇప్పుడు ఇక్కడ యూనిక్ అనేటువంటిది ఈ ఐడి కాలం మీద ఇంప్లిమెంట్ చేస్తే ఇది రాంగ్ అవుతుంది కదా, డేటా అనేటువంటిది రాంగ్ అవుతుంది కదా అంటే అవుతుంది. సార్ మరి ఇప్పుడు దీని మీద నేను ఏం ఇంప్లిమెంట్ చేయాలి? నాట్ నల్ ఇంప్లిమెంట్ చేయి. నాట్ నల్ ఇంప్లిమెంట్ చేసినావు అనుకో, ఓన్లీ నాట్ నల్ అనేటువంటిది ఇంప్లిమెంట్ చేసినావు, నాట్ నల్ ఇంప్లిమెంట్ చేసినావు, అప్పుడు ఏమైతుంది, నల్స్ ను యాక్సెప్ట్ చేయదు, నల్ అనేటువంటి దాన్ని దీన్ని యాక్సెప్ట్ చేయదు, బట్ డూప్లికేట్ ని యాక్సెప్ట్ చేస్తారు. సరే ఇప్పుడు మరి డూప్లికేట్ ని యాక్సెప్ట్ చేస్తారు కదా నాట్ నల్, ఈ కాలం మీద యూనిక్ నాట్ నల్ ను ఇంప్లిమెంట్ చేయి. అప్పుడు ఏమైతుంది, యూనిక్ ను నాట్ నల్ ను ఇంప్లిమెంట్ చేస్తే అంటే మోర్ దెన్ వన్ కీని ఇంప్లిమెంట్ చేయొచ్చు ఒక కాలం మీద. నీకు ఏమైతుంది, అప్పుడు నల్స్ ఉండవు అండ్ రిపీటెడ్ డూప్లికేట్ ఉండదు. అప్పుడు నీకు ఏమైతుంది, ఐడి కాలం అనేటువంటిది యూనిక్ డేటా అయిపోతుంది అండ్ నల్స్ అనేటువంటివి కూడా ఉండవు. సో మరి అప్పుడు దీనికోసం నువ్వు టూ కన్స్ట్రెయింట్స్ ను అప్లై చేయడం అవసరమా? దాని ప్లేస్ లో మనం వేరే ఏమైనా ఆల్టర్నేట్ ఉందా అంటే దట్ ఆల్టర్నేట్ ఈజ్ కాల్డ్ ప్రైమరీ కీ. కొద్దిగా మీరు డెప్త్ గా అబ్జర్వ్ చేయాలి. ఓకేనా, ఇక్కడ నేను మళ్ళీ అర్థం కాకపోతే బ్యాక్ వెళ్ళి ఓకేనా మళ్ళీ ఒకసారి వినండి. నేను ఏం చెప్తున్నా, నాట్ నల్ కన్స్ట్రెయింట్ ఏం చేస్తుంది, నల్ వాల్యూస్ ను యాక్సెప్ట్ చేయదు, కానీ ఏం యాక్సెప్ట్ చేస్తుంది, నల్స్ ను యాక్సెప్ట్ చేయదు, కానీ డూప్లికేట్ ను యాక్సెప్ట్ చేస్తుంది. ఓకేనా, డూప్లికేట్ ను యాక్సెప్ట్ చేస్తుంది. ఏది, నాట్ నల్. యూనిక్ ఏం చేస్తుంది, యూనిక్ ఏం చేస్తుంది, యూనిక్ ఓకేనా డూప్లికేట్ ను యాక్సెప్ట్ చేయదు. ఓకేనా, డూప్లికేట్ ను యాక్సెప్ట్ చేయదు, డూప్లికేట్ ను యాక్సెప్ట్ చేయదు, బట్ దేన్ని యాక్సెప్ట్ చేస్తుంది, నల్స్ ను యాక్సెప్ట్ చేస్తుంది, నల్ ను యాక్సెప్ట్ చేస్తుంది. సో ఇప్పుడు ఎస్ఐడి కాలం మీద నువ్వు యూనిక్ కీని ఇంప్లిమెంట్ చేస్తే డూప్లికేట్స్ ఉండవు కానీ నల్స్ ఉంటాయి, కానీ ఐడి అనేటువంటిది నల్ ఉండకూడదు. మరి నాట్ నల్ ని యూజ్ చేస్తే ఏమవుతుంది, నల్స్ ఉండవు, డూప్లికేట్స్ ఉంటాయి. సార్ మరి ఈ రెండింటిని కలిపి ఇంప్లిమెంట్ చేయి, ఓకే ఫైన్, అప్పుడు నల్ ఉండదు, డూప్లికేట్ ఉండదు. మరి ఒక కాలం మీద రెండింటిని ఇంప్లిమెంట్ చేసే కంటే ఈ రెండు ఫీచర్స్ ఉన్నటువంటి కాలమే ఏమని చెప్తున్నా, కన్స్ట్రెంటే ప్రైమరీ కీ కన్స్ట్రెంట్. నా ఇఫ్ యూ యూజ్ primary key pk on top of this one id అనేటువంటి దాని మీద
The data is unique and not null. Data is unique and not null. This is about the primary key. ఓకేనా, ప్రైమరీ కీ అనేటువంటిది ఏంటి? ప్రైమరీ కీ ఈజ్ ఏ యూనిక్ అండ్ నాట్ నల్. డేటా అనేటువంటిది యూనిక్ గా ఉంటుంది అండ్ డేటా అనేటువంటిది నాట్ నల్. సో ఇది ప్రైమరీ కీ అనేటువంటిది. అండ్ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం ఎవ్రీ టేబుల్ నీడ్ టు హ్యావ్ అట్లీస్ట్ వన్ ప్రైమరీ కీ. ఒక ప్రైమరీ కీ అనేటువంటిది ఉండాలి ప్రతి టేబుల్లో అనేటువంటిది. ప్రతి టేబుల్లో ఒక ప్రైమరీ కీ అనేటువంటిది ఉండాలి అనేటువంటిది మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. అదే వేలో టేబుల్స్ అనేటువంటిది క్రియేట్ చేస్తాం. మరి ఇప్పటి వరకు మనం ఏమైనా క్రియేట్ చేసినామా అంటే చేయలేదు. ప్రైమరీ ఎటువంటి కన్స్ట్రెంట్ అనేటువంటిది చేయలేదు. ఇప్పుడు చేసి చూపిస్తా ఎట్లా అనేటువంటిది. తర్వాత ఇంకేం కన్స్ట్రెంట్స్ ఉన్నాయి అంటే ఇంకా కన్స్ట్రెంట్ ఫారెన్ కీ అనేటువంటిది. ఓకేనా, వన్ మోర్ కన్స్ట్రెంట్. ఇదే కన్స్ట్రెంట్ మనం ఇంకేం చెప్తామండి అంటే రిఫరెన్షియల్ ఇంటిగ్రిటీ కన్స్ట్రెంట్ అని కూడా చెప్తాం. రిఫరెన్షియల్ ఇంటిగ్రిటీ కన్స్ట్రెంట్, రిఫరెన్షియల్ ఇంటిగ్రిటీ కన్స్ట్రెంట్, ఫారెన్ కీ. ఓకేనా, ఏ ఫారెన్ కీ ఈజ్ ఏ ఫీల్డ్ విచ్ యూనిక్లీ ఐడెంటిఫై ఈచ్ రో ఇన్ అనదర్ టేబుల్. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను డేటా అనేటువంటి దాన్ని ఇది ఈ కాన్సెప్ట్ ను బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ మీరు ఫారెన్ కీ అనేటువంటిది ఐ హ్యావ్ ఏ టూ టేబుల్స్. I have a two tables. One is a faculty table. Okay, na. One is faculty table and another one is student table. Student table. ఇది ఏమని చెప్తున్నా ఇక్కడ ఫ్యాకల్టీ టేబుల్ అని చెప్తున్నా. ఫ్యాకల్టీ టేబుల్లో ఏముంటుంది? ఫ్యాకల్టీ ఐడి అనేటువంటిది ఉంటుంది. ఫ్యాకల్టీ ఐడి తర్వాత ఫ్యాకల్టీ నేమ్ అనేటువంటిది ఉంటుంది. దాన్ని ఎన్ అనేటువంటిది రాస్తున్నా. అండ్ ఈ ఫ్యాకల్టీ ఏ కోర్స్ ను టీచ్ చేస్తున్నాడు, ఓకేనా, కోర్స్ డీటెయిల్స్ అనేటువంటి ఉన్నాయి ఇక్కడ కోర్స్. ఓకేనా, అండ్ ఇప్పుడు ఇక్కడ స్టూడెంట్ టేబుల్ తీసుకోండి. స్టూడెంట్ టేబుల్, ఈ స్టూడెంట్ టేబుల్లో నేను ఏం చెప్తున్నా, స్టూడెంట్ ఐడి అనేటువంటిది ఉంటుంది. స్టూడెంట్ ఐడి అండ్ స్టూడెంట్ నేమ్ అండ్ వాడి ఏ ఫ్యాకల్టీ వానికి టీచ్ చేస్తున్నాడు, స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ ఐడి అండ్ స్టూడెంట్ నేమ్, ఎస్ నేమ్, ఎస్ నేమ్, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ నేమ్ అండ్ తర్వాత ఫ్యాకల్టీ ఐడి. ఆ పర్టికులర్ స్టూడెంట్ ఓకేనా ఏ ఫ్యాకల్టీ కింద ఏ ఫ్యాకల్టీ వాడికి టీచ్ చేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చెప్తున్నా, ఫ్యాకల్టీ అనేటువంటిది F11 అనేటువంటిది ఫ్యాకల్టీ అనుకుందాం. F11, F11 ఫ్యాకల్టీ. దిస్ నేమ్ ఈజ్ ఏ అండ్ హీస్ టీచింగ్ ఓకేనా ఎస్క్యూఎల్ అనుకుందాం. అండ్ F12 అనేటువంటిది ఫ్యాకల్టీ F12 అండ్ హిస్ నేమ్ ఈజ్ బి అండ్ హీస్ టీచింగ్ జావా జే. ఇట్లా ఇద్దరు ఫ్యాకల్టీ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ స్టూడెంట్స్ చూడు, S1 అనేటువంటి ఓకేనా 101 ఈజ్ ఏ స్టూడెంట్ అండ్ 102 ఈజ్ ఏ స్టూడెంట్ అండ్ 103 ఈజ్ ఏ స్టూడెంట్, 103 ఈజ్ ఏ స్టూడెంట్, 103 ఇట్లా ఎక్సెట్రా ఎక్సెట్రా ఉన్నారు. సో ఇక్కడ ఎక్స్ అనేటువంటిది స్టూడెంట్, వై అనేటువంటిది స్టూడెంట్, ఎక్స్ అనేటువంటిది స్టూడెంట్. విన్ నేమ్ మల్టిపుల్ సేమ్ నేమ్ రిపీటెడ్ గా ఉండొచ్చు, నో ప్రాబ్లం. ఈ ఎక్స్ అనేటువంటి స్టూడెంట్ హీఈస్ లెర్నింగ్ ఓకేనా అండర్ F11 ఫ్యాకల్టీ అండ్ ఈ వై అనేటువంటి స్టూడెంట్ కూడా F11 అనేటువంటి ఫ్యాకల్టీ తోటే నేర్చుకుంటున్నాడు. అండ్ ఈ పర్సన్ F12 అనేటువంటి ఫ్యాకల్టీ తోటి నేర్చుకుంటున్నాడు. మరి ఏంటి ఇక్కడ, ఇప్పుడు ఇక్కడ ఈ టేబుల్లో ఈ ఫ్యాకల్టీ అనేటువంటి టేబుల్లో ఇది ప్రైమరీ కీగా తీసుకుంటున్నాం, ప్రైమరీ కీగా తీసుకుంటున్నాం. అండ్ ఇక్కడ ఈ స్టూడెంట్ అనేటువంటి టేబుల్లో దీన్ని ప్రైమరీ కీగా తీసుకుంటున్నాం, దీన్ని ప్రైమరీ కీగా తీసుకుంటున్నాం. మరి ఇప్పుడు పలానా స్టూడెంట్ ఓకేనా, పలానా స్టూడెంట్ ఇక్కడ 101 హిస్ నేమ్ ఈజ్ ఎక్స్. ఇక్కడ ఈ స్టూడెంట్ ఎవరితోటి ట్రైనింగ్ తీసుకుంటున్నాడు అంటే F11 అనేటువంటిది మాత్రమే చెప్తున్నాం, F11 అనేటువంటిది మాత్రమే చెప్తున్నాం. బట్ ఈ F11 ఏ సబ్జెక్ట్ టీచ్ చేస్తున్నాడు అనేటువంటి డేటా ఈ టేబుల్లో నీకు అవైలబుల్ గా లేదు, ఈ టేబుల్లో అవైలబుల్ గా లేదు. మరి ఈ టేబుల్లో అవైలబుల్ గా లేదు, ఈ డేటా ఎక్కడ అవైలబుల్ గా ఉంది, ఇక్కడ ఫ్యాకల్టీ టేబుల్లో అవైలబుల్ గా ఉంది. ఇది ఫ్యాకల్టీ టేబుల్, ఫ్యాకల్టీ టేబుల్ అండ్ ఇది స్టూడెంట్ టేబుల్, ఇది స్టూడెంట్ టేబుల్, స్టూడెంట్ టేబుల్. ఓకేనా,
మరి ఈ దిస్ ఇప్పుడు ఇక్కడ ఒక పేరెంట్ వచ్చిండు, 101 మా స్టూడెంట్ నా కొడుకు బాబు, ఓకేనా, ఈయనకు ఎవరు టీచ్ చేస్తున్నారంటే నువ్వేం చెప్తావు, ఈ టేబుల్ ను ఓపెన్ చేసి ఫ్యాకల్టీ ఐడి చెప్తావు. మరి ఫ్యాకల్టీ ఐడి చెప్తే ఆయనకి ఏం తెలుసు, ఫ్యాకల్టీ ఐడి ఎక్కడుంది, ఇక్కడ ఉంది మళ్ళా 11. ఆయన నేమ్ ఏంది, ఏ. ఆయన ఏం చెప్తాడు, ఎస్క్యూఎల్ చెప్తాడు. సో మరి ఇప్పుడు ఈ టూ టేబుల్స్ ను జాయిన్ చేయాలి అంటే ఇక్కడ ఏదైతే డేటా అనేటువంటిది ఉందో, ఈ టేబుల్లో ఫ్యాకల్టీ ఐడిలో ప్రైమరీ కీ ఉందో, దాన్ని ఇక్కడ మనం ఏం చేసినాం, ఈ టేబుల్లో రిఫరెన్స్ ఆర్ లేదంటే ఫారెన్ కీగా యూజ్ చేస్తున్నాం, ఫారెన్ కీగా యూజ్ చేస్తున్నాం. ఇట్లా యూజ్ చేయడం వల్ల ఏం జరుగుతుందండి అంటే, నీవు ఈడ 1000 మంది స్టూడెంట్స్ ను ఎంటర్ చేసిన ఆ 1000 మంది అనేటువంటిది దీంట్లో ఉండేటువంటి ఇద్దరితోటే ట్రైన్ అప్ అవ్వాలి. ఇక్కడ ఇక్కడ లేని డేటాను ఇక్కడ లేని డేటాను ఫ్యాకల్టీలో లేని డేటాను ఇక్కడ నేను ఇన్సర్ట్ చేయలేవు. లైక్ F13 అనేటువంటి దాన్ని ఇక్కడ ఇన్సర్ట్ చేయలేవు, F13 అనేటువంటిది, బికాస్ ఆఫ్ F13 అనేటువంటిది నాట్ అవైలబుల్ ఇన్ దిస్ టేబుల్. ఈ ఫ్యాకల్టీ టేబుల్లో లేదు, ఈ ఫ్యాకల్టీ టేబుల్లో లేదు. మస్ట్ బి ఎక్కడ ఉండాలి కంపల్సరిగా, ఓకేనా, ఇది పేరెంట్ టేబుల్, ఈ పేరెంట్ టేబుల్, ఇది స్టూడెంట్ టేబుల్ అనేటువంటిది చైల్డ్ టేబుల్. దీన్ని మనం ప్రైమరీ ఫారెన్ కీగా తీసుకుంటున్నాం, రిఫరెన్స్ తీసుకుంటాం. ఎక్కడి నుంచి తీసుకుంటాం, ఫ్యాకల్టీ టేబుల్ నుంచి రిఫరెన్స్ గా తీసుకుంటాం. రిఫరెన్స్ గా తీసుకున్నప్పుడు ఈ కీ అనేటువంటిది ఈ ఫ్యాకల్టీ టేబుల్లో ఈ డేటా అనేటువంటిది యూనిక్ గా ఐడెంటిఫై కావాలి. ఇక్కడ అదే చెప్తున్నాం, ఫారెన్ కీ ఈస్ ద ఫీల్డ్ విచ్ కెన్ యూనిక్లీ ఐడెంటిఫై ఈచ్ రో ఇన్ అనదర్ టేబుల్. ఇక్కడ ఇది ఫీల్డ్, ఫారెన్ కీ ఫీల్డ్ ఎఫ్ఐడి అనేటువంటిది. స్టూడెంట్ టేబుల్లో ఎఫ్ఐడి అనేటువంటిది ఫారెన్ కీ. బట్ ఈ ఫారెన్ కీ కాలం ఈ ఫారెన్ కీ కాలం ఇంకా ఎక్కడ అవైలబుల్ గా ఉంది, ఓకేనా, ఫ్యాకల్టీ టేబుల్లో అవైలబుల్ గా ఉంది. ఫ్యాకల్టీ టేబుల్లో అది ఏమైతుంది, యూనిక్ గా ఐడెంటిఫై అవుతుంది, యూనిక్ గా ఐడెంటిఫై అవుతుంది. దాన్ని మనం ఫారెన్ కీ అని చెప్పాలి. లేదు అంటే దీన్ని రిఫరెన్షియల్ ఇంటిగ్రిటీ కన్స్ట్రెంట్ అని చెప్తాం. రిఫరెన్షియల్ ఇంటిగ్రిటీ కన్స్ట్రెంట్ రిఫరెన్షియల్ ఇంటిగ్రిటీ కన్స్ట్రెంట్ మీన్స్ రిఫరెన్షియల్ ఇంటిగ్రిటీ కన్స్ట్రెంట్ మీన్స్, ఓకేనా, ద డేటా ద డేటా ఓకే ద డేటా మస్ట్ బి అవైలబుల్ ఇన్ అనదర్ టేబుల్. ఒక టేబుల్ నుంచి ఇంకొక టేబుల్ కు ఒక రిఫరెన్స్ ఇవ్వడం కోసం మనం ఒక కామన్ కాలం అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. ఆ కామన్ కాలంనే ఇక్కడ, ఓకేనా, ఎట్లా వాడతామండి అంటే ఫారెన్ కి రిఫరెన్షియల్ కన్స్టెంట్ గా ఇప్పుడు ఈ టేబుల్ నుంచి ఈ టేబుల్ కు ఒక రిఫరెన్స్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. అందుకే దాన్ని రిఫరెన్షియల్ ఇంటిగ్రిటీ కన్స్టెంట్ ఆర్ లేదంటే ఫారెన్ కి కన్స్ట్రెంట్ అని చెప్తున్నాం. ఇది ఫారెన్ కీ అనేటువంటిది. అండ్ నెక్స్ట్ వన్ మోర్ కన్స్ట్రెంట్ ఈజ్ దేర్, దట్ కన్స్ట్రెంట్ ఈజ్ కాల్డ్, ఓకేనా, ఇంకా ఏమని చెప్తున్నామండి అంటే ఇక్కడ చెక్ కన్స్ట్రెంట్ అనేటువంటిది యూజ్ చేస్తున్నాం. చెక్ కన్స్ట్రెంట్ ఈ చెక్ కన్స్ట్రెంట్ అనేటువంటిది ఏం చేస్తుంది, చెక్ కన్స్ట్రెంట్ అనేటువంటిది, ఓకేనా. సో ఇప్పుడు నేను వెరీ బిగినింగ్ మీకు కొన్ని కండిషన్స్ చెప్పిన, ఓకేనా, కండిషన్, ఒక పర్టికులర్ కండిషన్ లో నువ్వు అప్లై చేస్తావు ఒక కాలం మీద. ఇప్పుడు ఏమని చెప్తున్నా నేను, ఒక పర్సన్ టేబుల్ అనేటువంటిది లేదంటే ఓటర్ లిస్ట్ అనేటువంటిది తయారు చేస్తున్నా. ఆ ఓటర్ లిస్ట్ లో, ఓకే, ఇక్కడ ఏం చెప్తా నేను, లైక్ పర్సన్ ఐడి, పర్సన్ నేమ్ అండ్ ఏజ్ ఆఫ్ ది పర్సన్ అనేటువంటిది తీసుకుంటున్నా. ఏజ్ ఆఫ్ ది పర్సన్, ఇక్కడ పర్సన్ ఐడి, ఓకేనా, పిఐడి పర్సన్ ఐడి అండ్ పర్సన్ నేమ్, ఓకేనా, పర్సన్ నేమ్ పిఎన్ అని రాస్తున్నా. ఏజ్ ఆఫ్ ది పర్సన్, ఈ ఏజ్ ఆఫ్ ది పర్సన్ అనేటువంటిది ఇక్కడ ఏం చేస్తున్నానండి అంటే ఎట్ ద టైమ్ ఆఫ్ క్రియేటింగ్ దిస్ కాలం చెక్ కన్స్టెంట్ అనేటువంటిది యూజ్ చేస్తున్నా. చెక్ కన్స్టెంట్, చెక్ ఏజ్ అనేటువంటిది నేను ఏం చెప్తున్నా, ఏజ్ అనేటువంటిది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18 అని రాసిన. ఏజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18. ఇప్పుడు ఇక్కడ నేను ఎంటర్ చేసేటువంటి వాల్యూ అనేటువంటిది మ్యాండేటరీగా ఏమై ఉండాలి, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18 అనేటువంటిది ఉండాలి. ఇక్కడ నేను ఇన్ కేస్ ఐఎమ్ ట్రయింగ్ టు ఇన్సర్ట్ వాల్యూ యాజ్ ఎ 17, బట్ దిస్ రికార్డ్ నాట్ షుడ్ బి ఇన్సర్టెడ్ బికాస్ ఆఫ్, ఓకేనా, ఇక్కడ ఏముంది,
ఏజ్ అనేటువంటిది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18 ఉంది అండ్ ఇటువంటి కండిషన్స్ రాయాలి. ఇదే కాదు, ఓకేనా, శాలరీ ఫీల్డ్ అనేటువంటి తీసుకున్నా, లేదంటే ఏదైనా ప్రైస్, ఒక ప్రోడక్ట్ ప్రైస్ అనేటువంటిది నాట్ లెస్ దెన్ సో అండ్ సో వాల్యూ అండ్ నాట్ గ్రేటర్ దెన్ సో అండ్ సో వాల్యూ, రిస్ట్రిక్షన్స్ ఉంటాయి మనకు. సో అట్లా మనం ఏం చేస్తున్నాం, ఒక పర్టికులర్ వాల్యూ, ఒక కండిషన్ అనేటువంటిది రాయాలి అనుకున్నప్పుడు మనం ఏ కన్స్టెంట్ తీసుకుంటాం, ఈ చెక్ కన్స్టెంట్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం, చెక్ కన్స్టెంట్ ని యూజ్ చేస్తాం. ఓకేనా, రిమెంబర్ దిస్ వన్ ఆల్సో. సో ఇది చెక్ కన్స్టెంట్. అండ్ నెక్స్ట్, ఓకేనా, వన్ మోర్ కన్స్టెంట్ ఈజ్ దే, వన్ మోర్ కన్స్టెంట్ ఈజ్ దే, దట్ కన్స్టెంట్ ఈజ్ డిఫాల్ట్ కన్స్టెంట్ అని చెప్తాం. డిఫాల్ట్ కన్స్టెంట్, డిఫాల్ట్ కన్స్టెంట్, ఓకేనా, ఇక్కడ డిఫాల్ట్ కన్స్టెంట్, డిఫాల్ట్. సో దిస్ డిఫాల్ట్ కన్స్టెంట్ అనేటువంటిది ఏం చెప్తున్నాం, దిస్ కన్స్టెంట్ స్పెసిఫైస్ డిఫాల్ట్ వాల్యూ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదన్నా ఒక కాలంలో వాల్యూ అనేటువంటిది ఇవ్వడం స్కిప్ చేసిన, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక శాలరీ అనేటువంటిది ఎంట్రీ చేస్తున్నా, శాలరీ అనేటువంటిది ఇట్లా ఎంట్రీ చేస్తున్నాం, ఓకేనా, ఎంప్లాయీ టేబుల్ అనేటువంటిది తీసుకున్న, ఎంప్లాయీ టేబుల్, ఈ ఎంప్లాయీ టేబుల్లో నేనేం చేస్తున్నానండి అంటే, చూడండి, ఎంప్లాయీ టేబుల్, ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ ఐడి ఈజ్ దేర్, ఎంప్లాయీ ఐడి అండ్ ఎంప్లాయీ నేమ్, ఈ నేమ్, ఓకేనా, ఎంప్లాయీ నేమ్ అనేటువంటిది ఉంది అండ్ శాలరీ అనేటువంటిది ఉంది. శాలరీ, ఒకవేళ ఇక్కడ నేను శాలరీ కాలం అనేటువంటిది స్కిప్ చేస్తే డిఫాల్ట్ వానికి ఏం కావాలి, డిఫాల్ట్ 10,000 అనేటువంటిది, ఓకేనా, శాలరీ, డిఫాల్ట్ శాలరీ 10,000. ఇప్పుడు 101, ఇక్కడ 101 అనేటువంటిది ఎంప్లాయీ, 101 ఏ అనేటువంటిది ఎంప్లాయీ అండ్ వీరికి 12,000 ఎంట్రీ చేసిన, 12,000 ఎంట్రీ చేసిన. నెక్స్ట్ ఈ పర్సన్ కు 102 కు నేను ఏం చేస్తున్నా, డేటా అనేటువంటిది ఎంట్రీ చేస్తున్నా, బట్ నేను ఈ కాలం ఎంట్రీ చేయడం స్కిప్ చేసిన, మర్చిపోయింది. నా లిస్టులో ఈ రెండే ఉన్నాయి, ఈ రెండే ఉన్నాయి. ఈ కాలంలో నేను శాలరీ, ఈ కాలంలో ఎంట్రీ చేయడం మర్చిపోయినా. అప్పుడు నాకు ఏం కావాలి, నేను ఇక్కడ మర్చిపోయినా కూడా డిఫాల్ట్ 10,000 అనేటువంటిది రావాలి. అట్లీస్ట్ వానికి 10,000 అన్న ఇవ్వాలి, లేకపోతే ఏమైతుంది వాడు, ఓకేనా, ఫ్రీగా అయితే ఎవరు చేయరు కదండి, సర్వీస్ ఎవరు ఫ్రీగా చేయరు, ఓకేనా. సో ఇట్లా మనము డిఫాల్ట్ అనేటువంటి దాన్ని తీసుకుంటాం. అది ఏదైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, డిఫాల్ట్ అనేటువంటిది కాలంగా మనం యూజ్ చేస్తాం. సో వీటిని ఇప్పుడు నేను ఏం చేస్తానండి అంటే, ప్రాక్టికల్ గా హౌ టు ఇంప్లిమెంట్ ప్రాక్టికల్లీ ఆల్ దీస్ కాలమ్స్ వన్ బై వన్ చూపిస్తారు మీకు. ఏ కన్స్టెంట్ తీసుకున్నప్పుడు డేటా అనేటువంటిది ఎట్లా యాక్సెప్ట్ చేస్తుంది, ఎట్లా యాక్సెప్ట్ చేయదు అనేటువంటిది వన్ బై వన్ చూద్దాం. సో let's see all these things as practically, right? So and go to the SQL prompt, open the SQL prompt here, SQL prompt, and here in this SQL prompt, here in this SQL prompt, and so now connect, CONN, connect, Scott user, Scott user, and password is whatever the password it may be. So I, okay, now connected to Scott user, స్కాట్ యూజర్ కు కనెక్ట్ అయ్యి. ఇప్పుడు ఇక్కడ చూడండి నేను ఏం చెప్తున్నానండి అంటే, ఓకేనా, ఏం చెప్తున్నా, ఫస్ట్ నేను టేబుల్స్ చూస్తున్నా, టేబుల్స్ ఏమున్నాయి, ఓకేనా, సెలెక్ట్, సెలెక్ట్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ట్యాబ్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ట్యాబ్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ట్యాబ్, ఓకేనా. హియర్ స్టూడెంట్ టేబుల్ ఈస్ దే, ప్రోడక్ట్ టేబుల్ ఉంది. సో నేను అగైన్ ఐఎమ్ క్రియేటింగ్ వన్ మోర్ టేబుల్ హియర్, ఎంప్లాయీ అనేటువంటిది ఒక టేబుల్ క్రియేట్ చేసుకుంటున్నా. చూడండి, సో టేబుల్ క్రియేట్ చేయాలంటే ఏం చెప్తున్నాం, క్రియేట్ కమాండ్ ని యూజ్ చేయాలి.
Create command is a part of the DDL command. DDL command, data definition language command. సో ఇప్పుడు ఇక్కడ క్రియేట్ ఏం క్రియేట్ చేస్తున్నా, టేబుల్లో క్రియేట్ చేస్తున్నా. క్రియేట్ టేబుల్ నేమ్ ఎంప్లాయీ, EMPLOYEE, employee is a table, and in this table EID, employee ID, comma ename, employee name, comma జాబ్ అనేటువంటిది ఒకటి తీసుకుంటున్నా, కామా శాలరీ అనేటువంటివి ఫీల్డ్స్. మరి ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ తీసుకుంటున్నాం. ఏం చేయాలి, దీనికి డేటా టైప్ అనేటువంటిది రాయాలి. నంబర్ డేటా టైప్, నంబర్ డేటా టైప్, సైజ్ ఏదో 3 డిజిట్ నెంబర్, కామా, అండ్ ఈ నేమ్ ఎంప్లాయీ నేమ్. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడనే నేను ఏం చేస్తున్నా, ఎంప్లాయీ నంబర్ అనేటువంటిది యూనిక్ అని రాస్తున్నా. యూనిక్, ఓకేనా. యూనిక్ అంటే ఇది యూనిక్ కన్స్ట్రెయింట్. అండ్ ఈ నేమ్ ఎంప్లాయీ నేమ్ ఫీల్డ్, ఇది varchar2 అనేటువంటి డేటా టైప్. varchar2 ఆఫ్ 10 క్యారెక్టర్ సైజ్. అండ్ నేమ్ అనేటువంటిది ఆల్వేస్ నాట్ నల్ అని చెప్తున్నా. నాట్ నల్, నేమ్ అనేటువంటిది నాట్ నల్. అండ్ తర్వాత ఇక్కడ శాలరీ అనేటువంటి ఒక ఫీల్డ్ తీసుకుంటున్నారు. శాలరీ నంబర్ డేటా టైప్, అండ్ 5 డిజిట్ నెంబర్, ఓకేనా, 5 డిజిట్ నెంబర్. అండ్ ఇప్పుడు ఇక్కడ చూడండి, చెక్ కన్స్ట్రెయింట్ అనేటువంటిది అప్లై చేస్తారు. చెక్, ఓకేనా, చెక్ కన్స్ట్రెయింట్. ఏం చెక్ చేయమని చెప్తున్నా, శాలరీని చెక్ చేయమని చెప్తున్నా. చెక్ శాలరీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10,000. శాలరీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10,000. ఇట్లా నేను కొన్ని కన్స్ట్రెంట్స్ తీసుకున్నా, అన్ని తీసుకోలేదు. ఇప్పుడు ఈ కన్స్ట్రెంట్స్ ను నేను ఏం చేస్తానండి అంటే, వీటిలోకి డేటా అనేటువంటి దాన్ని ఇన్సర్ట్ చేస్తాను. ఎంప్లాయీ ఐడి, నంబర్ డేటా టైప్, యూనిక్ కన్స్ట్రెంట్ తీసుకున్నా. ఇక్కడ యూనిక్ అని చెప్పిన అంటే ఐడి అనేటువంటిది ఇప్పుడు ఏంటి, యూనిక్ డేటా. నేమ్ అనేటువంటిది తీసుకున్న, నేమ్ అనేటువంటిది నాట్ నల్ అని చెప్తున్నా, ఇట్లే రాయాలి, నాట్ నల్. శాలరీ అనేటువంటిది తీసుకుంటున్నా, శాలరీ చెక్, ఓకేనా. ఏమని చెప్తున్నా, శాలరీ అనేటువంటిది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10,000 అని చెప్పిన. సో నౌ, ఓకేనా, ప్రెస్ ఎంటర్ బటన్. Table created. Now start to insert the data. ఇన్సర్ట్ చేయడం కోసం మనం ఏం చేస్తున్నాం, ఇన్సర్ట్ ఇంటూ దేంట్లోకి, ఎంప్లాయీ, ఓకేనా. ఎంప్లాయీ అండ్ ఇక్కడ చూడండి, ఎంప్లాయీ ఏమేమి ఇన్సర్ట్ చేయమని చెప్తున్నా, ఈ ఐడి, ఎంప్లాయీ ఐడి, కామా ఈ నేమ్, ఎంప్లాయీ నేమ్, కామా అండ్ ఇంకేమని చెప్తున్నాం, శాలరీ ఈ ఫీల్డ్స్ ను ఇన్సర్ట్ చేస్తున్నాం. అండ్ వాల్యూస్ చూడండి, ఇక్కడ వాల్యూస్ ఆఫ్ ఎంప్లాయీ ఐడి 2021 అనేటువంటి తీసుకుంటున్నా అనుకుందాం. ఎంప్లాయీ నేమ్ సమ్ ఏ అనేటువంటిది నేమ్, ఏ ఏదైనా మీ పేరు పెట్టుకోండి. సో శాలరీ అనేటువంటిది ఏమని చెప్తున్నా, 11,000 అని చెప్తున్నా, 11,000. అండ్ ఇన్సర్ట్ దిస్ రికార్డ్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఓకేనా, ఈ రికార్డ్ అనేటువంటిది ఇన్సర్ట్ అవుతుందా కాదా అంటే, సక్సెస్ఫుల్ గా ఇన్సర్ట్ అవుతుంది. బికాస్ ఆఫ్ హియర్ వాల్యూ 201 is stored in here, and this A is stored here, and next this value is stored here. ఇక్కడ స్టోర్ అవుతుంది. దీంట్లో ప్రాబ్లం అనేటువంటిది ఏమీ లేదు. నో ప్రాబ్లం హియర్. చూడండి, నో ప్రాబ్లం. అండ్ సెలెక్ట్, ఓకేనా, సెలెక్ట్ వాట్ అండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్
select star from what అండి employee select star from employee semicolon enter. Right, see, data is inserted successfully. Again I'm inserting one more record. సో ఇప్పుడు ఇక్కడ చూడండి ఇన్సర్ట్ ఏమేమి ఇన్సర్ట్ ఏమని చెప్తున్నా, ఓకేనా, ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్ అండ్ ఎంప్లాయీ శాలరీ. ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఎంప్లాయీ నంబర్ అనేటువంటిది 101 తీసుకుంటున్నా, అగైన్ 201 తీసుకుంటున్నా. ఎంప్లాయీ నేమ్ అనేటువంటిది ఓకేనా, సమ్ నేమ్ ఈజ్ బి అని చెప్తున్నా అండ్ హిస్ శాలరీ ఈజ్ ఓకేనా 12,000. ఈజ్ దిస్ రికార్డ్ ఇన్సర్టింగ్ హియర్? ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ 101 ఈజ్ దేర్. ఇక్కడ చూడు, ఈ ఐడి అనేటువంటిది యూనిక్ అని చెప్పినాం. ఇక్కడ యూనిక్, నువ్వు ఆల్రెడీ 201 ఈజ్ దేర్. మళ్ళీ ఇక్కడ నువ్వు 201 ఇన్సర్ట్ చేయడానికి పోయినావు. సార్ ఈ 201 అనేటువంటిది బి పర్సన్ కు. బాబు, నువ్వు నేమ్స్ అనేటువంటివి సేమ్ నేమ్ ఉండొచ్చు, కానీ ఐడి అనేటువంటిది సేమ్ ఉండకూడదు అని చెప్పినాం మనం. ఐడి సేమ్ ఉండకూడదు, నేమ్ సేమ్ ఉండొచ్చు, నో ప్రాబ్లం. ఒక క్లాస్ లో వెంకటేష్ అనేటువంటి పర్సన్స్ 10 మంది ఉంటారు, ఉండొచ్చు, నో ప్రాబ్లం. కానీ ఈచ్ వన్ హ్యావింగ్ ద యూనిక్ ఐడి ఉండాలి, యూనిక్ గా ఉండాలి ఐడి అనేటువంటిది. సో ఇప్పుడు చూడు, ఈ రికార్డు నేను ఇక్కడ ఇట్లా ఇన్సర్ట్ చేస్తున్నా, కానీ ఇన్సర్ట్ అవుతుందా? ఇన్సర్ట్ కాదు. చూడు ఏమన్నది, యూనిక్ కన్స్ట్రైంట్ వైలేటెడ్. బాబు, నీవు స్కాట్ యూజర్ లో ఇక్కడ ఈ టేబుల్ మీద యూనిక్ కన్స్ట్రైంట్ ను అప్లై చేసినావు, ఈ ఫీల్డ్ మీద యూనిక్ కన్స్ట్రైంట్ ను అప్లై చేసినావు, కానీ నీవు దాన్ని వయలేట్ చేస్తున్నావు. ఆ రూల్ ను వయలేట్ చేస్తున్నావు. అంటే ఇక్కడ ఆల్రెడీ 201 తోటి రికార్డు ఉంది, మళ్ళీ నువ్వు 201 ను ఎంటర్ చేస్తున్నావు. కాబట్టి నేను ఈ రికార్డును ఇన్సర్ట్ చేయను, ఎందుకంటే ఎట్ ద టైమ్ ఆఫ్ క్రియేటింగ్ దిస్ టేబుల్, దిస్ కాలమ్ హ్యావింగ్ ద యూనిక్ కన్స్ట్రైంట్, ఆ కాలం మీద యూనిక్ కన్స్ట్రైంట్ ఉంది కాబట్టి నేను యాక్సెప్ట్ చేయను. ఒకవేళ యూనిక్ కన్స్ట్రైంట్ లేకపోయి ఉంటే నేను చేసేవాడిని, బట్ ఉంది కాబట్టి ఓకేనా, ఐ వాంట్ ఓకేనా క్రియేట్ దిస్ రికార్డ్ అని చెప్పేసి నీకు ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా, సరే ఏమని చెప్పినా, ఓకే రైట్ ఫైన్ 202. నౌ ఇట్స్ ఓకే. See, record inserted successfully or not? Right, record inserted. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా, మళ్ళీ ఇక్కడ ఇంకొక రికార్డును ఇన్సర్ట్ చేస్తున్నా. ఏమని ఇన్సర్ట్ చేస్తున్నా చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. అంటే మనము యూనిక్ కన్స్ట్రైంట్ నుంచి మనకు ఒకటి ఏం ఐడియా వచ్చింది, సార్ ఇక్కడ యూనిక్ కన్స్ట్రైంట్ ఎక్కడైతే ఉందో ఆ డేటా అనేటువంటిది కంపల్సరీ ఓకేనా యూనిక్ గా ఉండాలి, డూప్లికేట్ అనేటువంటిది ఉండకూడదు. రైట్, ఓకే ఫైన్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇంకొక రికార్డును ఇన్సర్ట్ చేస్తున్నా 203. బట్ ఐ డోంట్ నో నేమ్ ఆఫ్ ది ఎంప్లాయీ. ఇక్కడ ఈయన పర్సన్ నేమ్ తెలియదు, ఒక ఐడి క్రియేట్ చేసిన, బట్ ఆయన డీటెయిల్స్ నా దగ్గర లేవు. కానీ ఆయనకి శాలరీ ఎంతనో కూడా చెప్పిండు నాకు. నా హెచ్ఆర్ నాకు ఏం చెప్పిండండి అంటే, ఒక పర్సన్ ఐడి క్రియేట్ చేయి, ఆయనకు శాలరీ అనేటువంటిది ఇవ్వు అని చెప్పిండు. మరి నాకు ఇక్కడ నేమ్ మాత్రం చెప్పలే. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఐఎమ్ ట్రైంగ్ టు ఇన్సర్ట్ ఓకేనా ఐడి ఇన్సర్ట్ చేస్తున్నా. నేమ్ను ఏమని చెప్తున్నా, ఇక్కడ నల్, నాకు తెలియదు, నల్ అని చెప్తున్నా. నల్ అనేటువంటిది నేమ్ గా నేను ఇన్సర్ట్ చేస్తున్నా, నల్. అండ్ ఆయనకు శాలరీ కూడా చెప్పిండు, 12,500 ఇవ్వు ఆయనకు శాలరీ, అది ఇన్సర్ట్ చెయ్యి అని చెప్పిండు. ఐడి క్రియేట్ చేయమన్నాడు, నేమ్ చెప్పడం మర్చిపోయిండు. నేనేమనుకుంటున్నా, సరే నేమ్ నాకు ఇన్సర్ట్ చేసేటప్పుడు నేమ్ తెలియదు కాబట్టి నల్ అని చెప్పేసి అక్కడ ఇన్సర్ట్ చేసిన. కానీ ఏదైనా ఒక పర్సన్ నేమ్ లేకుండా ఉండడు కదా, కాబట్టి నేను ఇక్కడ టేబుల్ క్రియేట్ చేసేటప్పుడే నేను ఒక రూల్ పెట్టుకున్నా, ఏమని, ఎంప్లాయీ నేమ్ అనేటువంటిది నాట్ నల్ అని చెప్తున్నా. నాట్ నల్ ఎంప్లాయీ నేమ్, ఓకేనా, ఎంప్లాయీ నేమ్ అనేటువంటిది నాట్ నల్, నేమ్ లేని పర్సన్ ఉండకూడదు అని చెప్పిన. సో కానీ నేను ఇక్కడ ఐఎమ్ ట్రయింగ్ టు ఇన్సర్ట్ నల్ వాల్యూను ఇన్సర్ట్ చేస్తున్నా.
మరి ఇది యాక్సెప్ట్ చేస్తుందా ఇక్కడ? యాక్సెప్ట్ చేయదు. చూడు ఏమంటది, కన్స్ట్రెంట్ వైలేషన్. యూ కెనాట్ ఇన్సర్ట్ నల్ ఇంటూ స్కాట్ యూజర్ ఎంప్లాయీ టేబుల్ ఈ నేమ్. ఎంత క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది చూడండి ఇక్కడ. స్కాట్ యూజర్ లో ఎంప్లాయీ టేబుల్లో ఈ నేమ్ అనేటువంటి కాలంలో ఈ నేమ్ అనేటువంటి కాలంలో ఈ నేమ్ అనేటువంటి కాలంలో యూ కెనాట్ ఇన్సర్ట్ నల్ వాల్యూ. కెనాట్ ఇన్సర్ట్ నల్ వాల్యూ. నల్ అనేటువంటి దాన్ని ఇన్సర్ట్ చేయలేవు. ఎక్కడ? స్కాట్ యూజర్ ఎంప్లాయీ టేబుల్ ఈ నేమ్ ఫీల్డ్, దీంట్లో నువ్వు నల్ అనేటువంటి దాన్ని ఇన్సర్ట్ చేయలేదు. సో మరి ఏమి ఇన్సర్ట్ చేయొచ్చు? ఏమి ఇన్సర్ట్ చేయొచ్చు? డూప్లికేట్ ఇన్సర్ట్ చేయొచ్చా? డూప్లికేట్ ని యాక్సెప్ట్ చేస్తారా? నాట్ నల్ కన్స్టెంట్, నీ ఇష్టం. నల్లు తప్ప నీవేమన్నా ఇన్సర్ట్ చేసుకో. సో ఇప్పుడు ఏ అనేటువంటి పర్సన్ అని రాస్తున్నా. దిస్ ఏ పర్సన్ ఎన్క్లోజ్డ్ విత్ సింగిల్ కొటేషన్. ఓకే, ఏ పర్సన్ యాక్సెప్టెడ్ ఆర్ నాట్? యాక్సెప్టెడ్. సో చూడు, రో ఇన్సర్టెడ్. సో ఇప్పుడు చూడు ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, ఇక్కడ ఏ పర్సన్. బట్ ఈయన ఐడి ఏంది? ఈయన ఐడి ఏంది? 203. 203 ఇది ఇక్కడ. ఈయన ఐడి ఏంది? ఈఏ 201. మరి ఇద్దరు డిఫరెంట్ పర్సన్సే కదా, డిఫరెంట్ పర్సన్సే, సేమ్ పర్సన్స్ కాదు. నేమ్ సేమ్ ఉండొచ్చు, బట్ వాడి ఐడి అనేటువంటిది డిఫరెంట్ ఉంది. సో ఇట్లా నేను ఇన్సర్ట్ చేస్తున్నా. అండ్ చూడండి ఇంకొకటి ఇక్కడ ఇంకా ఏం చేస్తున్నా చూడండి ఇప్పుడు. ఓకేనా, ఐఎమ్ ఇన్సర్టింగ్ వన్ మోర్ రికార్డ్. వన్ మోర్ రికార్డ్ ఏమని చెప్తున్నా ఇక్కడ? ఓకేనా, ఐఎమ్ ఇన్సర్టింగ్ రికార్డ్. సో ఒక పర్సన్ అనేటువంటి వాడు జాయిన్ అయ్యిండు. వాడికి నేను ఇంకా ఐడి క్రియేట్ చేయలేదు. ఐడి క్రియేట్ చేయాలి. ఐడిని నేను ఏమనుకుంటున్నా? నల్ అనుకుంటున్నా. నాకు తెలియదు వాడి ఐడి ఎందుకు, బట్ వాడి నేమ్ తెలుసు నాకు. ఏమని చెప్తున్నా? నేమ్ అనేటువంటిది సి. వాడి శాలరీ కూడా తెలుసు, 11,500. ఓకేనా, 11,500. 11,500. 11,500. ఎవరిక్కడ? ఎవరిక్కడ? సో ఎంప్లాయీ. ఈ పర్సన్ నేమ్ తెలుసు, వాడి శాలరీ తెలుసు, బట్ ఇంకా ఐడి అనేటువంటిది ఇంకా జనరేట్ కాదు. ఆ టైంలో నేను ఏం చేస్తున్నా? జనరేట్ కాలేదు. మరి జనరేట్ కాలేదు కాబట్టి నువ్వు ఇక్కడ ఒకవేళ 204 అనేటువంటిది రాసినాం అనుకో, అది ఐడి అవుతుంది. మరి తెలియనప్పుడు మనం నల్లనే చెప్పాలి, తెలియనప్పుడు నల్లనే చెప్పాలి. అంతేగాని నువ్వు జీరో అనేటువంటిది పెట్టకూడదు. జీరో ఇస్ ఏ వాల్యూ. ఓకేనా? సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నా? నల్ పెడుతున్నా. మరి దీని మీద ఏం కాలం, ఈ కాలం మీద ఏముంది? యూనిక్ కన్స్టెంట్ ఉంది. మరి యూనిక్ కన్స్టెంట్ నల్లును యాక్సెప్ట్ చేస్తుందా? చేస్తుంది. దాంట్లో రిపీటెడ్ వాల్యూ ఉండకూడదు. ఇది నల్ అయితే ఏముంది, నీకు ఏదైతే ఏముంది, నల్లు యాక్సెప్ట్ చేస్తుంది. యూనిక్ అనేటువంటి చూడు, నల్లు యాక్సెప్ట్ చేస్తుంది. రో క్రియేటెడ్. రో క్రియేటెడ్. సీ హియర్, చూడు, అన్డిఫైనెడ్ వాల్యూగా క్రియేట్ అయింది. ఎంతనో తెలియదు, తెలియదు కాబట్టి అన్డిఫైనెడ్ వాల్యూ నల్, నల్ క్రియేట్ అయింది. కానీ ఇక్కడ మనం నేమ్ మీద నువ్వు నల్లును ఇన్సర్ట్ చేయొచ్చా? చేయలేవు. ఎందుకు? నాట్ నల్ కన్స్ట్రైంట్. నువ్వు డూప్లికేట్ ఇన్సర్ట్ అవుతుంది. నాట్ నల్ అనేటువంటిది డూప్లికేట్ ని యాక్సెప్ట్ చేస్తుంది, నల్లును మాత్రం యాక్సెప్ట్ చేయదు. ఏంటి? నాట్ నల్ కన్స్ట్రైంట్ అనేటువంటిది డూప్లికేట్ ను యాక్సెప్ట్ చేస్తుంది. డూప్లికేట్ ని యాక్సెప్ట్ చేస్తుంది నాట్ నల్ కన్స్ట్రైంట్, కానీ నల్లును యాక్సెప్ట్ చేయదు. అండ్ ఇక్కడ ఇది యూనిక్ కన్స్ట్రైంట్ అనేటువంటిది, యూనిక్ కన్స్ట్రైంట్ అనేటువంటిది డూప్లికేట్ ను యాక్సెప్ట్ చేయదు, బట్ నల్ ను యాక్సెప్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ కన్స్ట్రైంట్. కమింగ్ టు నెక్స్ట్ కన్స్ట్రైంట్. ఇప్పుడు ఇక్కడ చూడండి, నెక్స్ట్ వన్ మోర్ రికార్డ్. చూడండి ఎంత ఇంట్రెస్టెడ్ గా ఉంటది ఇక్కడ. సో హియర్ ఐఎమ్ క్రియేటింగ్ వన్ మోర్, ఇన్సర్టింగ్ వన్ మోర్ రికార్డ్ హియర్. సో స్టూడెంట్ ఐడి అనేటువంటిది 204, స్టూడెంట్ ఐడి 204, అండ్ హిస్ నేమ్ ఈజ్ లైక్ డిడిడి. ఓకేనా, డి. అండ్ ఓకేనా, హిస్ శాలరీ ఈజ్, నేను ఏం చేస్తున్నా? 9,999 ఇస్తున్నా. 9,999 ఇస్తున్నా.
ఇన్సర్టెడ్ ఆర్ నాట్? నో, నాట్ ఇన్సర్టెడ్. ఎందుకు నాట్ అంటే ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేసిన కన్స్టెంట్ టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు చెక్ కన్స్టెంట్ ని యూజ్ చేసిన శాలరీ మీద. చెక్ salary greater than or equal to 10,000 at the time of inserting the data. At the time of inserting the data into salary field, okay na, you need to check the salary. ఎంత ఎంటర్ చేస్తున్నావో చెక్ చేసుకో. ఎంత ఎంటర్ చేస్తున్నావు నువ్వు ఇక్కడ శాలరీ? 9,999 రూపీస్ అనేటువంటిది ఎంటర్ చేసిన. మరి ఈజ్ దిస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10,000? ఈజ్ దిస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10,000? నో. మరి నో అన్నప్పుడు ఈ రికార్డ్ ఎందుకు నీకు ఇన్సర్ట్ అవుతుంది? ఈ రికార్డ్ ఎందుకు ఇన్సర్ట్ అవుతుంది? ఇన్సర్ట్ కాదు, ఇన్సర్ట్ కాదు. చూడు ఒకసారి, ఇక్కడ చూడు. సి, ఇక్కడ నువ్వు ఎంత ఇన్సర్ట్ చేస్తున్నావు? 9,999 రూపీస్. బట్ నీ శాలరీ అనేటువంటిది ఏమని చెప్తున్నాం? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10,000. బట్ దిస్ వాల్యూ ఈస్ నాట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10,000 హియర్. దిస్ వన్ ఈజ్ నాట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10,000. సో సి, చూడు ఇక్కడ చెక్ కన్స్ట్రెయింట్ వైలేటెడ్. చెక్ కన్స్ట్రెయింట్ వైలేటెడ్ హియర్. ఓకేనా? చెక్ కన్స్ట్రెయింట్ వైలేటెడ్. చెక్ కన్స్ట్రెయింట్ లో ఏముంది? చెక్ కన్స్ట్రెయింట్ లో శాలరీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10,000. బట్ యు ఆర్ ఇన్సర్టింగ్ శాలరీ యాజ్ 9,000. 1 రూపీ తక్కువ కదా సార్? 1 రూపీ కాదు, 1 పైసా తక్కువ ఉన్నా కూడా ఇట్ కెనాట్ బి యాక్సెప్టెడ్. ఇట్ కెనాట్ బి యాక్సెప్టెడ్. ఈవెన్ 1 పైసా, 1 పైసా తక్కువ ఉన్నా కూడా శాలరీ కెనాట్ బి యాక్సెప్టెడ్. సో ఇప్పుడు చూడు, ఇప్పుడు చూడు. అండ్ నౌ ఇట్స్ ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్లీ. ఇక్కడ నేనేం చేస్తున్నా? ఓకేనా? రైట్, 20,500 రూపీస్. మీ ఇష్టం ఎంతనన్నా తీసుకో. 20,500. సి, ప్రో ఇన్సర్టెడ్ అండ్ చెక్ ఇట్. చెక్ ఇట్ ద డేటా. సి, మరి ఇప్పుడు ఈ రికార్డుకి ఏమైంది? ఇక్కడ నల్, నల్. బట్ ఇక్కడ డేటా అన్ని యూనిక్ ఆర్ నాట్? యూనిక్ గా ఉంది. ఇది ఎంత మనకి చెప్పలేము, దీన్ని చెప్పలేము, దాన్ని చెప్పలేము. సార్ మరి ఐడి అనేటువంటిది లేకుండా ఎవరైనా స్టూడెంట్ ఉంటాడా? ఐడి లేకుండా స్టూడెంట్ ఉంటాడా? ఐడి లేకుండా స్టూడెంట్ అనేటువంటి వాడు ఉండడు. మరి ఉండడు అన్నప్పుడు నువ్వు ఏం చేయాలి అంటే, సార్ మరి యూనిక్ కన్స్టెంట్ కాదు ఇక్కడ నువ్వు అప్లై చేయాల్సింది. ఏ కన్స్టెంట్ ను, ఏ కన్స్టెంట్ ను అప్లై చేయాలి? ఐడీస్ మీద ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది ఏంటి? ప్రైమరీ కీ కన్స్టెంట్. ప్రైమరీ కీ కన్స్టెంట్ ను అప్లై చేయాలి. ప్రైమరీ కీ కన్స్టెంట్ కెనాట్ యాక్సెప్ట్ ద డూప్లికేట్ వాల్యూ, కెనాట్ యాక్సెప్ట్ ద నల్ వాల్యూ. నల్లును యాక్సెప్ట్ చేయదు, డూప్లికేట్ ను యాక్సెప్ట్ చేయదు. నల్లు యాక్సెప్ట్ చేయదు, డూప్లికేట్ ను యాక్సెప్ట్ చేయదు. సో సార్ ఇప్పుడు ఇక్కడ చెక్ కన్స్టెంట్ లో నువ్వు నల్ వాల్యూని ఇన్సర్ట్ చేయి చూద్దాం. చెక్ కన్స్టెంట్ లో నల్ ఇన్సర్ట్ చేయి. మన నల్ అనేటువంటిది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10,000 కాదా? నాకు అసలు ఆ వాల్యూ ఎంతనో తెలియనప్పుడు హౌ షుడ్ ఐ దట్ వన్ కంపేర్ విత్ దట్ వాల్యూ చూద్దాం. ఓకేనా? ఇక్కడ ఏమని చెప్తున్నా? ఇన్సర్ట్, ఇన్సర్ట్ ఇంటూ, ఓకేనా, హియర్ డేటా. ఇప్పుడు ఇక్కడ చూడండి, డేటా అనేటువంటిది ఇన్సర్ట్ చేస్తున్నా, డేటాను ఇన్సర్ట్ చేస్తున్నా. 207 ఆర్డర్ గానే కాదు, మనం ఎట్లనైనా కూడా డేటా అనేటువంటిది ఇన్సర్ట్ చేయొచ్చు. 207 అండ్ నేమ్ ఈజ్ కాల్డ్ వాట్ ఎవర్ ద నేమ్ ఇట్ మే బి. సమ్ ZZZ ఈజ్ ద నేమ్ ఆఫ్ ది పర్సన్. అండ్ శాలరీ అనేటువంటిది నాకు తెలియదు, వాడి శాలరీ ఎంతనో తెలియదు. అప్పుడు నేనేం చేస్తున్నా? నల్ అనేటువంటి కీవర్డ్ ని యూజ్ చేస్తున్నా, నల్ కీవర్డ్. నౌ చెక్ ఇట్, నౌ చెక్ ఇట్. ఈజ్ దిస్ రికార్డ్ ఈజ్ ఇన్సర్టెడ్ ఆర్ నాట్? ఇన్సర్టెడ్. సార్ మరి ఇప్పుడు ఇది ఎట్లా ఇన్సర్ట్ సార్? ఇది నువ్వు ఇక్కడ కన్స్టెంట్ ఏం రాసినావు? ఓకేనా? కన్స్టెంట్ ఏం రాసినావు? శాలరీ, శాలరీ, శాలరీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10,000 అనేటువంటిది రాసినావు. 10,000 రాసినావు, 10,000 రాసినావు. ఇప్పుడు నీకు ఒక డౌట్ రావాలి.
ఈ ఈ నల్ అనేటువంటిది ఇక్కడ నీవేం చేసినావు, నల్ అనేటువంటి దాన్ని చేసినావు. నల్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10,000. ఎస్, అయి ఉండొచ్చు, అయి ఉండొచ్చు. ఎందుకు నీకు అసలు ఈ పర్సన్ యొక్క శాలరీ తెలియదు అని చెప్తున్నావు? తెలియదు అని చెప్పడాన్ని నువ్వు ఎట్లా చెప్తున్నావు? నల్ అని చెప్తున్నావు. శాలరీ తెలియనప్పుడు నువ్వు మరి ఇక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 10,000 అని చెప్పినావు కదా. అవును, చెప్పిన కండిషన్ ఉండొచ్చు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10,000 ఉండొచ్చు. హౌ కెన్ యూ జస్టిఫై దట్ పర్సన్ శాలరీ లెస్ దెన్ 10,000? నువ్వు 10,000 అనేటువంటి దానికంటే తక్కువ నీవు ఎట్లా ఇస్తావు? 10,000 కంటే ఎక్కువనే ఉండొచ్చు, 10,000 ఉండొచ్చు, మోర్ దెన్ 10,000 ఉండొచ్చు. అసలు ఈ వాల్యూని నేను డిఫైన్ చేయలేనప్పుడు, నల్ అనేటువంటి దాన్ని డిఫైన్ చేయలేనప్పుడు, హౌ కెన్ యూ జస్టిఫై దిస్ శాలరీ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 10,000? ఇట్ మే గ్రేటర్ దెన్, స్కోప్ అయితే ఉండొచ్చు కదండి, తక్కువ కూడా ఉండొచ్చు. కానీ దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఇన్సెట్కే ప్రయారిటీ ఇస్తుంది. నాట్ ఇన్సెట్కు ప్రియారిటీ ఇవ్వదు ఇక్కడ. నాట్ ఇన్సెట్కు ప్రియారిటీ ఇవ్వకూడదు కూడా. ఎందుకంటే మనము ఒక స్టూడెంట్ అనేటువంటి వాడిని మనం ఎంతసేపు ఉన్నా మనకి ఫేవరే చేయాలనిపిస్తుంది, అంతేగాని ఎవరికి మనము ఓకేనా తక్కువ చేయాలనుకోం. ఇక్కడ కూడా అదే చేస్తుంది. ఏం చేస్తుంది? నల్ నల్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 10,000 ఉండొచ్చు, మేబీ ఉండొచ్చు. కాబట్టి నేను ఆ రికార్డ్ను ఓకేనా ఇన్సర్ట్ చేస్తాను. ఇక్కడ నేను ఆ రికార్డ్ని రిజెక్ట్ చేయలేను, ఎందుకంటే అది అన్డిఫైన్డ్ అన్నప్పుడు నేను దానికి ఎంతసేపు ఉన్నా ఓకేనా పాజిటివ్ రెస్పాన్స్ మాత్రమే ఇస్తా, బట్ నాట్ నెగిటివ్ రెస్పాన్స్. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇన్ కేస్ ఆఫ్ ఇంటర్వ్యూలో క్వశ్చన్ ఇట్లా అడుగుతాడు, ఓకేనా. చెక్ కన్స్ట్రెంట్ salary greater than or equals to 10,000, but right now I don't know the salary of that particular employee. Can I insert that employee record? Yes, comfortably. How means null means undefined value, unknown value. How can you say that value is less than or equals to 10,000? అంటే ఆయన కూడా అంటాడు నీవెట్లా చెప్తున్నావు అది 10,000 కంటే ఎక్కువనే ఉంది అని చెప్పేసి. అంటే ఇక్కడ నల్కు ఓకేనా ఆ ఫ్లెక్సిబిలిటీ అనేటువంటిది ఉంది. అన్డిఫైన్డ్ అన్నప్పుడు దట్ అన్డిఫైన్డ్ వాల్యూ ఓకేనా ఎంతసేపు ఉన్నా పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వడానికే ట్రై చేస్తుంది, కండిషన్ ను రీచ్ కావడానికే ట్రై చేస్తుంది. ఇట్ ఈస్ గోయింగ్ టు ఇన్సర్ట్ ద రికార్డుని ఇన్సర్ట్ చేస్తుంది, రికార్డును రిజెక్ట్ చెయ్యదు. సో ఆ క్లారిఫికేషన్ అనేటువంటిది ఇవ్వాలి. ఇస్తే ఏమైతుంది, ఓకే హీ నోస్ వెరీ వెల్ అని చెప్పేస్తాడు. సో అది గుర్తుపెట్టుకోండి. సో లైక్ వైజ్ ఏం చేస్తున్నాం ఇక్కడ మనం ఏమేం కన్స్ట్రైంట్స్ మాట్లాడుకుంటున్నాం, ఓకేనా. యూనిక్ కన్స్ట్రైంట్, దట్ మీన్స్ ఇట్ కెనాట్ బి యాక్సెప్ట్ ద డూప్లికేట్ వాల్యూస్. ఇక్కడ యూనిక్ కన్స్ట్రైంట్ అనేటువంటిది డూప్లికేట్ ను యాక్సెప్ట్ చేయదు, యూనిక్ ను మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. కానీ దేన్ని యాక్సెప్ట్ చేస్తుంది? నల్ను యాక్సెప్ట్ చేస్తుంది, నల్స్ ను యాక్సెప్ట్ చేస్తుంది, నల్ అనేటువంటి దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఇది రాంగ్ ఇంప్లిమెంటేషన్. మరి ఐడి అనేటువంటిది నల్ ఉండకూడదు అంటే నువ్వు ఇక్కడ ఏం చేంజ్ చేయమని చెప్పినా, నేను దీన్ని ఏం చేంజ్ చేయమని చెప్తున్నా అంటే ప్రైమరీ కీలోకి ఉండాలి. ఐడి అనేటువంటిది ఆల్మోస్ట్ ప్రైమరీ కీలో ఉండాలి. ప్రైమరీ కీ ఏం చేస్తుంది? ఇట్ కెనాట్ యాక్సెప్ట్ డూప్లికేట్ వాల్యూ, ఇట్ కెనాట్ యాక్సెప్ట్ నల్ వాల్యూ. అండ్ తర్వాత ఏం చేసినాం? నాట్ నల్ కన్స్ట్రెంట్ ను యూజ్ చేసినాం. నాట్ నల్ అనేటువంటిది ఏంటి? నాట్ నల్ అనేటువంటిది ఓకేనా నల్లును యాక్సెప్ట్ చేయదు, బట్ దేన్ని యాక్సెప్ట్ చేస్తుంది? డూప్లికేట్ ను యాక్సెప్ట్ చేస్తుంది. నో ప్రాబ్లం, ఉండొచ్చు. చెక్ కన్స్ట్రెంట్. సో ఇక్కడ మనం ఇచ్చినటువంటి కండిషన్ ను రీచ్ అవుతుంది. ఫారెన్ కీ కన్స్ట్రెంట్, ఒక టేబుల్ కు ఇంకొక టేబుల్ కు రిఫరెన్స్ ఇవ్వడం కోసం ఫారెన్ కీ కన్స్ట్రెంట్ అనేటువంటిది యూజ్ చేస్తున్నాం. డిఫాల్ట్ కన్స్ట్రెంట్,
ఏదైనా కాలం అనేటువంటిది స్కిప్ అయితే, వాల్యూ అనేటువంటిది స్కిప్ అయితే ఆ దాంట్లో మనం ఏదో ఒకటి డిఫాల్ట్ వాల్యూ అనేటువంటి దాన్ని ఇన్సర్ట్ చేయొచ్చు అని చెప్తున్నాం. సో దిస్ ఈస్ అబౌట్ ఓకేనా కన్స్ట్రైంట్స్ అనేటువంటి కాన్సెప్ట్. అండ్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో విల్ సి జాయిన్స్. ఓకేనా, నెక్స్ట్ జాయిన్స్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేద్దాం. సో ఇక్కడైతే ఓకేనా పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో మనం ఏం చేస్తున్నామండి అంటే ఓకేనా బేసిక్ టు అడ్వాన్స్డ్ ఎస్క్యూఎల్ అనేటువంటి కోర్సును అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఓకేనా పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో. ఓకే, సో ద వెబ్సైట్ ఈజ్ కాల్డ్ pythonlife.in/oracle-live.html. సో ఈ వెబ్సైట్ ను ఓపెన్ చేస్తే నీకు ఈ పేజ్ అనేటువంటిది డిస్ప్లే అవుతుంది. ఇన్ దిస్ పేజ్ ఓకేనా ద కోర్స్ ఈజ్ అవైలబుల్ బేసిక్ టు అడ్వాన్స్ ఓకేనా ఎస్క్యూఎల్ విత్ ఒరాకిల్ అనేటువంటిది కోర్స్. అండ్ నాట్ ఓన్లీ ఒరాకిల్, ఇక్కడ నాట్ ఓన్లీ ఎస్క్యూఎల్ ఓకేనా పిఎల్ఎస్క్యూఎల్ ను కూడా మనం ఆఫర్ చేస్తాం. పిఎల్ఎస్క్యూఎల్ ప్రొసీజరల్ ఓకేనా లాంగ్వేజ్ ఎక్స్టెన్షన్ విత్ ఎస్క్యూఎల్. ఎస్క్యూఎల్ కు ఎక్స్టెన్షన్, ఎస్క్యూఎల్ కు అడ్వాన్స్డ్, సో దాన్ని కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. ఓకేనా మరి ఈ కోర్సును ఎవరు నేర్చుకోవాలండి అంటే ఆల్ కైండ్ ఆఫ్ పీపుల్ అనేటువంటి వాళ్ళు నేర్చుకోవచ్చు. ఎట్లా ఆల్ కైండ్ ఆఫ్, నేను ఆల్రెడీ ఓకేనా సమ్ జావా నేర్చుకుంటున్నా, పైథాన్ నేర్చుకుంటున్నా, ఏదైనా నేర్చుకోండి, ఏదైనా ఐటీ డెవలపర్ కావచ్చు. సో ఫైనల్ గా నీవు డేటా అనేటువంటి దాన్ని దేంట్లో స్టోర్ చేస్తావు అండి అంటే ఓకేనా డేటా బేస్ లో స్టోర్ చేస్తావు. మరి డేటాబేస్ లో స్టోర్ చేస్తున్నా, మరి డేటాబేస్ లో స్టోర్ చేయడం కోసం ఎస్క్యూఎల్ ని ఎందుకు యూజ్ చేయాలి? వై నాట్ మై ఎస్క్యూఎల్? అంటే ఎస్క్యూఎల్ అనేటువంటిది స్టాండర్డ్ డేటాబేస్ లాంగ్వేజ్, స్టాండర్డ్ ఓకేనా రిలేషనల్ డేటాబేస్ లాంగ్వేజ్. సో ఆల్ కైండ్ ఆఫ్ పీపుల్ ఫైనలీ interact with the database. అంటే all kind of people means, so all kind of program developers need to interact with the ఓకేనా డేటాబేస్. కాబట్టి ఈ డేటాబేస్ ను స్టాండర్డ్ లాంగ్వేజ్ ఏందండి అంటే ఎస్క్యూఎల్. వై నాట్ మై ఎస్క్యూఎల్ మీన్స్ మై ఎస్క్యూఎల్ అనేటువంటిది ఓపెన్ సోర్స్ అండ్ ఎస్క్యూఎల్ అనేటువంటిది ఫ్లేవర్ ఆఫ్ ఆల్ రిమైనింగ్ ఓకేనా డేటాబేస్ లాంగ్వేజెస్ లైక్ మ్యాంగో డిబి కానీ అండ్ నెక్స్ట్ ఏమని చెప్తున్నాం మైఎస్క్యూఎల్ కానీ. సో ఇంకా ఇట్లా కొన్ని లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఓకేనా ఇది బేసిక్, ఇది వస్తే నువ్వు వాటన్నిటిని నేర్చుకోవచ్చు. అండ్ ఎవరైతే ఓన్లీ ఎస్క్యూఎల్ ఆర్ పిఎల్ఎస్క్యూఎల్ డెవలపర్ గా వెళ్ళాలి, ఆర్ లేదైతే ఎవరైతే డేటా అనలిస్ట్ గా పోవాలి, ఎవరైతే డేటా ఓకేనా బేస్ డెవలపర్ గా వెళ్ళాలి, ఎవరైతే ఓకేనా రిపోర్ట్ జనరేటర్ గా పోవాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఓకేనా యూస్ఫుల్ ఫర్ దిస్ ఎస్క్యూఎల్ అండ్ పిఎల్ఎస్క్యూఎల్ అనేటువంటిది. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ everyone utilize this opportunity. Thank you.